పుష్ప 2 ఇది ఇప్పుడు ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ. దీనికోసం ఇండియానే కాదు ప్రపంచం కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది. అంతలా హైప్ క్రియేట్ చేసింది పుష్ప 2. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా హవా నడుస్తుంది. ఒక మూవీతో ఒకటి పోటీ పడుతూ తన సత్తాని చాటుకుంటున్నాయి. ఇండియన్ ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ని క్రియేట్ చేసిన మూవీ బాహుబలి 2. ఇప్పటి వరకు దీన్ని టచ్ చేసిన మూవీ అంటూ ఏదీ లేదు. ఎన్నో విధాలుగా ట్రై చేసిన బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేయడం కష్టంగా మారింది. అయితే బాహుబలి 2 1750 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1గా నిలిచింది. సెకండ్ స్థానంలో చూసుకుంటే RRR 1250 కోట్లు కలెక్ట్ చేసింది. దాని తర్వాత KGF 2 కూడా బాహుబలి 2 లాగే మంచి క్రేజ్ సంపాదించింది. బాహుబలి 2 కలెక్షన్ అంతా కాకపోయినా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కన్నడ ఇండస్ట్రీ సత్తా చాటింది. అండ్ మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టిన మూవీస్లో పఠాన్, జవాన్ ఉన్నాయి. దాదాపుగా ఇవి 1000 కోట్ల మార్కుని దాటాయి. కానీ బాహుబలి 2 దరిదాపుల్లో కూడా రాలేదు. రీసెంట్గా కల్కి మూవీ కూడా 1000 కోట్ల మార్కును టచ్ చేసింది. అందరూ కల్కి మూవీ బాహుబలి 2ని బ్రేక్ చేస్తుంది అనుకున్నారు. బట్ కల్కి కూడా దాన్ని టచ్ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు అందరి గుండెల్లో ఒకే ప్రశ్న, బాహుబలి 2ని కొట్టే మూవీ ఏది అని. అయితే ఆ సత్తా ఉంది ఒక పుష్ప 2కే అని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 అంతలా సంచలనం సృష్టించింది. డే 1 కలెక్షన్లో చూసుకుంటే RRR 223 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. 217 కోట్లతో బాహుబలి 2 సెకండ్ స్థానంలో ఉంది. కల్కి 191 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే డే 1 కలెక్షన్ రికార్డుని బీట్ చేసే సత్తా కూడా ఒక పుష్ప 2కే ఉంది. అయితే పుష్ప 2 ఏ మేరకు రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే December 6 వరకు వెయిట్ చేయాల్సింది. మరి పుష్ప 2 బాహుబలి 2ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.